హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు కోడిగుడ్డు నెత్తాళ్ళ కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. విలేజ్ స్టైల్ కోడిగుడ్డు నెత్తాళ్ళ కర్రీ ఫ్రెండ్స్. ఇది పక్కా విలేజ్ స్టైల్. స్టెప్ బై స్టెప్ చూడండి, పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. నేను నెత్తాళ్ళ కోడిగుడ్డు కర్రీ ఏ విధంగా తయారు చేయాలనేది చూడండి ఫ్రెండ్స్. ముందుగా నెత్తాళ్ళని బాగా తలలు తోకలు మొత్తం తీసేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది బాగా నానిన తర్వాత క్లీన్గా 3-4 టైమ్స్ శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్లీన్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా స్టవ్ వెలిగించి డబ్రా పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది విలేజ్ స్టైల్ నెత్తాళ్ళు కోడిగుడ్డు కర్రీ ఫ్రెండ్స్. మీకు సూపర్గా ఉంటుంది. చూడండి, దీనికి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ బాగా హీట్ అయింది. సన్నగా 3 ఆనియన్స్ తరిగి పెట్టుకోవాలా. ఈ ఆనియన్స్ వేసుకోండి ఫ్రెండ్స్. ఒక పచ్చిమిర్చి ఇలా చీల్కొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఆనియన్స్ ఈ పచ్చిమిర్చి కొంచెం లైట్గా మగ్గాలి ఫ్రెండ్స్. నేను చూపిస్తాను ఏ విధంగా మగ్గాలనేది. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పే విధంగా చేసుకుంటే మీకు యాజ్ ఇట్ ఈజ్ విలేజ్ స్టైల్లోనే నెత్తాళ్ళు కోడిగుడ్డు కర్రీ వస్తుంది. స్టెప్ బై స్టెప్ నేను చెప్పినట్టే చేసుకోండి ఫ్రెండ్స్. ఆనియన్ కొంచెం మగ్గుతుండగానే కొంచెం సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. ఆనియన్ తొందరగా మగ్గద్ది. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ మగ్గిపోయాయి. ఇందులోనే 2 మీడియం సైజ్ టమాటా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి వేసుకొని ఇది కూడా ఈ ఆయిల్లోనే బాగా మగ్గించుకుందాం. ఎప్పుడన్నా కానీ టమాటాలు ఈ ఆనియన్ మగ్గేటప్పుడు మీడియం అంటే పెట్టుకోండి ఫ్రెండ్స్, లేకపోతే మాడు వాసన వచ్చేస్తుంది, అడుగంటద్ది. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ విలేజ్ స్టైల్లోనే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకోండి ఫ్రెండ్స్. ఇవి దీంట్లోనే బాగా మిక్స్ చేసుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉడుకుతుండగానే 1.5 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చి వాసన పోయే వరకు ఇందులోనే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మొత్తం ఫ్రై అవనివ్వాలా. ఇందాక మేము నానబెట్టుకొని క్లీన్గా కడిగి నెత్తాళ్ళు, ఈ నెత్తాళ్ళు ఇందులోనే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకుంటేనే ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది. మాకు నెత్తాళ్ళ ఎండు చేపల స్మెల్ కూడా రాదు ఫ్రెండ్స్. నేను హాఫ్ అన్ అవర్ బాగా క్లీన్గా కడిగి నానబెట్టాను. ఇందులో నేను 4 కోడిగుడ్లు వేస్తున్నాను ఫ్రెండ్స్. కోడిగుడ్లు ఎప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఆయిల్ మొత్తం సపరేట్ అయింది. చూడండి, ఈ విధంగా ఈ ఆయిల్ ఈ ఆనియన్స్లోనే ఈ నెత్తాళ్ళు మొత్తం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను యాజ్ ఇట్ ఈజ్ మీకు విలేజ్ స్టైల్లోనే చూపిస్తున్నాను. స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇందులో 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఎక్కువ ఏమి వేసుకోబాకండి ఫ్రెండ్స్. 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలా. ఇవి కొంచెం మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఇది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గనివ్వండి ఫ్రెండ్స్. నా రెసిపీస్ ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి ఫ్రెండ్స్. వాటర్ వేసిన తర్వాత తక్కువ మంట మీద పెట్టి మూత పెట్టేద్దాం. ఆయిల్ మొత్తం పైకి తేలేదాకా దీనికి తక్కువ మంట మీదే
ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్గా పైన తేలుతా ఉంది. ఇప్పుడే మేము 4 కోడి గుడ్లని పగలు కొట్టుకొని ఇందులో వేసేయాలి ఫ్రెండ్స్. ఇవి వేసిన తర్వాత అస్సలు కదపబాకండి. కలపకుండానే ఈ మంట మీద, తక్కువ మంట మీదే మళ్ళీ ప్లేట్ పెట్టేయండి ఫ్రెండ్స్. ప్లేట్ పెట్టి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలాగే మగ్గనిద్దాం. చూసుకోండి మధ్యలో మీరు అడుగంటకుండానే. చూడండి ఫ్రెండ్స్, నేను మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేస్తున్నాను ఫ్రెండ్స్. మంట కూడా స్లోగానే పెట్టాను. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్గా సూపర్గా ఉడికింది. ఈ కోడి గుడ్లని ఇలాగే తిప్పుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం కోడిగుడ్లని మొత్తం తిప్పుకుందాం ఫ్రెండ్స్. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, విలేజ్ స్టైల్ ఎండు చేపల నెత్తాళ్ళ కర్రీ. మీకు వాటర్ కొంచెం అనిపిస్తే మళ్ళీ తక్కువ మంట మీదే ఒక 2 మినిట్స్ అలాగే ఉడికించుకోండి ఫ్రెండ్స్. నాకైతే ఉప్పు కారం మొత్తం సరిపోయింది. ఇప్పుడు మీరు చూసుకోండి ఫ్రెండ్స్, ఉప్పు నేను ఇంతకేసిన ఉప్పే నాకు కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. మళ్ళా 2 or 3 మినిట్స్ మూత పెట్టి తక్కువ మంట మీద మళ్ళా మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. ఎమ్మి నెత్తాళ్ళు కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎమ్మి ఎండు చేప నెత్తాళ్ళ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లో వేసుకొని వేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే మీరు శుభ్రంగా ప్లేట్ అన్నం తినేస్తారు ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి నేను చెప్పిన కొలతలతో. ఎండు చేప నెత్తాళ్ళు కోడిగుడ్డు కర్రీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ Akhila's Kitchen. Thank you for watching.